హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం చాలా రకాలైనటువంటి వెజిటేబుల్స్ వేసుకుంటూ ఒక మంచి హెల్తీ డిష్ని మీకు పరిచయం చేయబోతున్నాను. దీన్ని పేరు రకరకాలు చెప్తారండి. ఒకటేంటంటే వెజ్ కడాయి అంటారు, రెస్టారెంట్ స్టైల్లో అయితే వెజ్ కడాయి అంటారు, లేదంటే మలై కర్రీ అంటారు. అంటే మనం దీన్ని కంప్లీట్గా పెరిగేసి చేస్తాం కాబట్టి క్రీమీ స్ట్రక్చర్తో మలై లాగా, అంటే క్రీమీగా ఉంటుంది కాబట్టి అలా కూడా అంటారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మీరు ఘీ వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా మెజర్స్ నేను రాశానండి, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కాజు, జీడిపప్పు తీసుకొని లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు అనమాట. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక 4. అంటే ఎందుకంటే ఫైన్ చాప్ ఎందుకు చేసుకోవాలంటే మనకి అది మొత్తం బాగా ఉడికి మనకి క్రీమీ స్ట్రక్చర్లో రావాలి, అందుకని అలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు అనేది కూడా ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువ వేయాలన్నమాట. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసి లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 50 గ్రాముల పచ్చి బఠానీ, అన్నీ వేస్తాం కాబట్టి అండి కొంచెం కొంచెం వేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి. క్యారెట్లు ఒక 2, నా దగ్గర క్యాప్సికంలో చిన్న చిన్న ముక్కలు మిగిలి ఉంటే అవి రెడ్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు అవి వేసాను. మష్రూమ్స్ ఒక 50 గ్రాములు వేసుకోవాలి కట్ చేసి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అంటే వెజిటేబుల్స్ అనేవి ఇంకా మీ ఇష్టం అండి, మీ ఇష్టం నచ్చిన వేసుకోవచ్చు, కాకపోతే కాంబినేషన్ సెట్ అవ్వాలన్నమాట. ఒక 2 ఆలుగడ్డలు మీడియం సైజ్వి నేను తీసుకున్నానండి. అది నీళ్ళల్లో కట్ చేసి పెడతాం, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కనుక. ఆ నీళ్ళతో సహా దీంట్లో వేసేస్తే ఆ నీళ్ళతో పాటు ఈ వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతాయి అన్నమాట. సో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత, అంటే సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పెరుగుతో పాటు ఉడికించాలి, అందుకని మనం సగం బాయిల్ అయితే సరిపోతుందండి. సో చూడండి, ఇక్కడ చక్కగా ఒక 50-60% కుక్ అయిపోయాయి. కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పెరుగు అనేది ఒక పావు లీటర్ అండి, పావు లీటర్ ఖచ్చితంగా. అంటే అసలు మనం టేస్ట్ అనేది మనం పెరుగుతో రావాలి కాబట్టి చాలా చోట్ల మనకి అంటే క్రీమీ స్ట్రక్చర్ కావాలంటే క్రీమ్ వేస్తారు, లేదంటే జీడిపప్పు పేస్ట్ వేస్తారు. అలా కాకుండా ఈరోజు మనం పెరుగుతో చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూను, పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, ధనియాల పొడి ఒక టీ స్పూను, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మొత్తం వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అయితే మనం గరం మసాలా అనేది తక్కువ వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ సాలిడ్ మనం తాలింపులో వేసాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత అంటే మనకి ఆ ఫ్లేవర్స్ ఏంటంటే మనం మొత్తం కూడా మనకి తింటుంటే మనకి వెజిటేబుల్స్ టేస్ట్ రావాలి, కానీ మిగతా ఏ టేస్ట్ రాకూడదు. సో ఇక్కడ నాకు దగ్గర పన్నీర్ కూడా ఉంది, అందుకని ఈ పన్నీర్ కూడా ఒక 250 గ్రాములు తీసుకొని దాన్ని కూడా వేసేసాను. చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లిడ్ పెట్టేసి మనం దీన్ని కంప్లీట్గా 50-60% కుక్ అయ్యాయి కదండి. ఇప్పుడు మొత్తం 100% కుక్ అయినంత వరకు దీన్ని మనం పెరుగులో ఉడికించుకోవాలి. అయితే పన్నీర్ అనేది మనం లాస్ట్లో ఎందుకు వేసామంటే పన్నీర్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. సో చూడండి, మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మొత్తం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. సో రెడీ అయిపోయిందనమాట. ఇది చపాతీస్తో తినొచ్చు, బగారా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి కూడా, మన ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదండి, దానిలో కూడా చాలా చాలా అల్టిమేట్గా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్దీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సెకండ్ టైం ఆల్రెడీ చేసిన వాళ్ళైతే